నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. కార్తీక మాసం సందర్భంగా మహాశివ పురాణం చెప్పుకుంటున్నామండి. నిన్నటి రోజున ఋషులందరూ కూడా దీర్ఘసత్రయాగం చేయడానికని తమకి కావాల్సినటువంటి అనువైన ప్రదేశం చూపించమని విష్ణుమూర్తిని బ్రతిమాలుతారు. అప్పుడు విష్ణుమూర్తి మనసులో ధ్యానం చేసుకుని బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడు ఈ విష్ణుమూర్తి ముందర ప్రత్యక్షమయ్యి, తండ్రి వందనము, మాత వందనము, నన్ను తలుచుకోవటానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, కుమారా, అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలంలోంచి వచ్చేవాడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి తండ్రి అన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, నాయనా, ఈ సప్త ఋషులందరూ కూడా లోక కళ్యాణార్థము దీర్ఘసత్రయాగాన్ని చేయటానికి సంకల్పించారు. వారి పోషణార్థము, అంటే ఈ సుదీర్ఘకాలం పాటు వాళ్ళకి పోషణకి కావలసినటువంటి వనరులన్నీ దొరికేటువంటి ఒక మంచి ప్రదేశాన్ని వాళ్ళకి నువ్వు చూపించు అని చెప్పేసి చెప్తారు. సరే తండ్రి అని చెప్పేసి మహర్షులతోటి ఇలా చెప్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఓ ఋషులారా, ఒకసారి నేను ధర్మరథాన్ని ఎక్కి లోక సంచారం చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు నా రథ చక్రానికి ఉన్నటువంటి నేమి అంటే చిన్న స్క్రూ లాంటిదండి, శీల అంటాము. అది మనం బిగించే స్క్రూలాగా ఉంటుంది. ఆ నేమి ఒక ప్రదేశంలో పడిపోయింది. అది అలా పడిపోగానే ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో మనోహరంగా, సస్యశ్యామలంగా, ఫలాలతోటి, పుష్పాలతోటి, చెరువులతోటి, నీటితోటి, అలాగే వన్యప్రాణులతోటి, అంటే జింక ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, లేళ్ళు, జింకలు, ఇలాంటివన్నీ వన్యమృగాలతోటి ఎంతో శోభాయమాయంగా పుష్కలంగా మీకు కావాల్సినన్ని రోజులు మీరు అక్కడ ఉండి యాగం చేసుకునడానికి సరిపడా ఉంది. ఆ ప్రదేశంలో నా రథం యొక్క నేమి పడిపోయింది కాబట్టి దానికి నేను నైమిసారణ్యము అని చెప్పి పేరు పెట్టాను. ఈ నైమిసారణ్యంలోనే విష్ణుమూర్తి నరనారాయణులుగా అవతరించినప్పుడు చాలా కాలం పాటు తపస్సు చేశారు. అందువల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రమైనదిగా అయిపోయింది. కాబట్టి మీరందరూ ఆ ప్రదేశానికి వెళ్ళండి అని సూచిస్తాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ మాటలకి ఆ మహర్షులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. లక్ష్మీనారాయణునికి, విధాతకి నమస్కారం చేసి భూలోకానికి పయనమవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దాం. అంతవరకు సెలవు.